నిర్గమాకాండము 25వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది? మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. గమనించండి, ఏమన్నాడు అక్కడ? నీవు మేలిమి బంగారముతో దేని చేయాలంట? దీపవృక్షాన్ని చేయాలి. నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండము దాని శాఖలను నకీషి పనిగా చేయవలను. దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండు. తర్వాత 37 చదవండి. నీవు దానికి 7 దీపములను చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఇప్పుడు దీపస్తంభమే దీపవృక్షం. ఈ దీపవృక్షానికి ఎన్ని ఉన్నాయి దీపాలు? 7 దీపాలు ఉన్నాయి. 7 ల్యాంప్ స్టాండ్ అంటారు ఇంగ్లీష్ లో. 7 దీపాలు అని. ఇది ఎక్కడుంది అంటే పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇది ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో ఉంది. దీనికి 7 దీపాలు ఉన్నాయి. దీనిని ఎలా చేయమన్నాడంటే బంగారంతో చేయాలి. ఈ దీపస్తంభం దేంతో చేయబడాలి అంటే బంగారంతో చేయాలి. కాబట్టి మరి అది గమనించాల్సిన విషయం. తర్వాత ఈ 7 దీపాలలో మరి అది ఎప్పుడు కూడా ప్రతిరోజు ఈ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ప్రతిరోజు ఈ దీపాలు ఏం చేస్తూ ఉండాలంట? వెలుగుతూనే ఉండాలి. దీపాలు ఆరిపోకూడదు. ప్రతిరోజు ఆ దీపాలు ఏమవ్వాలంటే వెలుగుతూనే ఉండాలి. ఇది గమనించాలి. మరి ఆలోచించేద్దాం, అసలు ఈ పరిశుద్ధ స్థలము ఈ 7 దీపాలు ఎందుకు, 7 ఎందుకు అని ఆలోచిస్తే 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది ఒక సంపూర్ణ సంఖ్య. ఎందుకు అంటే దేవుడు 6 దినాలు కాదు, అక్కడ 7 దినాలు ఉంటాయి. 6 దినాలు సృష్టిని చేశాడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు. 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి 7 అనేది సంపూర్ణ సంఖ్య. కాబట్టి దేవుడు సృష్టిని చేసి 7వ దినాన ఆయన ఏం చేశాడంటే విశ్రమించాడు. కాబట్టి 7వ దినమున ఆయన పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. కాబట్టి 7 అనే దాన్ని బట్టి దినాలు లెక్కించబడతాయి, వారాలు లెక్కించబడతాయి, ఆ తర్వాతే నెలలు లెక్కించబడతాయి, సంవత్సరాలు లెక్కించబడతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 7 అనేది సంపూర్ణ సంఖ్య. కాబట్టి 7 దీపస్తంభాలు ఉండడం కనబడుతుంది అక్కడ. రైట్, ఈ 7 దీపస్తంభాల గురించి ఇంకా ఏంటి అంటే అసలు 7 దీపస్తంభాలకి అర్థం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే నీవు చూచిన వాటిని కన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 7 దీపస్తంభాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే 7 సంఘాలుగా గుర్తుగా ఉన్నాయి. ఇది గుర్తు పెట్టుకోండి. 7 దీపస్తంభాలు దేనికి గుర్తుగా ఉన్నాయి? ఒక సంఘానికి గుర్తుగా ఉంది. దీపస్తంభం దేనికి గుర్తుగా ఉందంట? సంఘానికి గుర్తుగా ఉంది, చర్చ్ గుర్తుగా ఉంది. 7 దీపస్తంభం అంటే 7 సంఘాలే ఉన్నాయా? కాదు, 7 సంఘాలు కాదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎఫ్ఎస్సి యోహాను గారు ఈ యొక్క మరి ప్రకటన గ్రంథం రాసే టైంలో 7 సంఘాలా? కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. అప్పటికే పౌలు గారు చాలా సంఘాలు, పేతురు గారు చాలా సంఘాలు, ఇలా చాలా సంఘాలు కట్టబడ్డాయి. కానీ ఇక్కడ 7 సంఘాలు ఎందుకని? 7 దేనికి గుర్తు అంటే సంపూర్ణత గుర్తు. అక్కడ
సంఘం అంటే మనకి రకరకాల డెనామినేషన్స్ ఉంటాయి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క డెనామినేషన్, ఒకరు పెంతుకొస్తా అంటారు, ఒకరు బాప్టిస్ట్ అంటారు, ఒకరు లూథరన్ అంటారు, ఒకరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ఇవన్నీ ఉండొచ్చు, కానీ సంఘం ఒకటే. దాన్ని ఏమంటారంటే క్రీస్తు సంఘం. దానిని సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘం ఒకటే. చూడండి, దీపస్తంభానికి 7 ఉన్నాయి. ఒక్కొక్క స్తంభం లేదు అక్కడ, ఒక దీపస్తంభమే, కానీ దానికి 7 దీపాలు ఉన్నాయి అని అర్థం అక్కడ. అంటే సంఘం ఒకటే. మీరు ఆలోచన చేయాల్సిన విషయం, సంఘం ఒకటే. అంటే దీపస్తంభాలు దేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. దీపస్తంభాలు దేనికి గుర్తు? సంఘానికి గుర్తు అన్నమాట. అయితే విషయం ఏంటంటే సంఘము అంటే ఎవరు? హూ ఇస్ చర్చ్? ఎవరు సంఘం అనేది కూడా తెలియాలి. దీపస్తంభం అంటే మనం ఏమనుకున్నాం? సంఘం అనుకున్నాం. సంఘం అంటే ఎవరు అనేది చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చదవండి. కొరింథీయులోనున్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. చాలు, స్తోత్రం చెప్పండి. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అని రాయబడింది అక్కడ. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘం. పరిశుద్ధులే సంఘం. కాబట్టి ఈరోజు నీవు నేను సంఘం. చర్చ్ అంటే కన్స్ట్రక్షన్ కాదు, చర్చ్ అంటే కట్టడాలు కాదు. చర్చ్ అంటే ఎవరు అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి చర్చ్. రక్షింపబడిన ప్రతి వ్యక్తి సంఘం. కాబట్టి ఈరోజు సంఘం దేనికి గుర్తుగా ఉందంటే రక్షింపబడిన వ్యక్తికి గుర్తుగా ఉంది. అందుకని పేతురు గారు ఏమంటాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి 2వ అధ్యాయం 9వ వచనం చదివితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించు చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారును వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే చర్చ్ అంటే ప్రత్యేకింపబడ్డావు. చర్చ్ అంటే నీవు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చా అంటే యువర్ లైట్. నీవు ఎవరో తెలుసా? వెలుగు. సంఘం అంటే అర్థం ఏంటంటే లైట్. చర్చ్ అంటే ఏంటో తెలుసా? లైట్, వెలుగు. నువ్వు ఎవరో తెలుసా? అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు లోకమునకు వెలుగు అన్నాడు ఆయన. ఆయన కూడా నేను లోకానికి వెలుగు ఆయన అన్నాడు. అదే రీతిగా మీరు కూడా లోకానికి ఏమై ఉన్నారంట? వెలుగు ఉన్నారు. కాబట్టి మనం అందరం లోకానికి ఏమై ఉన్నామంట? ఎవరు వెలుగు? ఎవరైతే చీకటిలోంచి బయటకు వస్తారో, ఎవరైతే చీకటిలోంచి బయటకు వస్తారో వాళ్ళే వెలుగు అంట. అంటే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు కాదు, చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు సంబంధి కాదు. కాబట్టి చీకటిలో నుంచి బయటకు వచ్చి ఎవరైతే ప్రత్యేకింపబడతారో వాళ్ళు వెలుగు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం గమనించాలి. కాబట్టి మరి చీకటిలోంచి మనం బయటకు వచ్చాం. ఒకప్పుడు చీకటి జీవితాలు జీవించిన మనుషులే. మరి ఆ చీకట్లో ఉంటే మరి నువ్వు వెలుగులోకి పిలిచాడు ఆయన నేను. అందుకని యేసుప్రభువారు అంటాడు మత్తయి సువార్త 11:28 భారం మోయించిన సమస్యలారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. విశ్రాంతిని ఇస్తాడు. అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి విశ్రాంతి లేదు, చీకట్లో ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు, చీకట్లో ఉన్న వాళ్ళకి సంతోషం లేదు. అందుకే ఆయన పిలుస్తున్నాడు. దేనికోసం? నా విశ్రాంతి ఇస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను అని పిలుస్తున్నాడు. ఎందుకని? చీకట్లో ఉండడం వల్ల ఏం లేదంట, విశ్రాంతి లేదు వాళ్ళకి. కారణం చెప్పండి అంటారా? ఎందుకు చీకటి వచ్చింది అర్థం చేసుకోవాలి. అపవాది ఏం చేయబడ్డాడంటే భూమి మీదకి త్రోయబడ్డాడు. పాతాళం మట్టుకు వాడు త్రోయబడ్డాడు. వాడు ఈ భూమి మీద ఉంటున్నాడు. కాబట్టి వాడు ఎవరు అంటే చీకటి. అందువలన మీరు గమనించండి, సృష్టిలో కూడా మొట్టమొదటిగా దేవుడు ఏం కలగజేస్తుంది తెలుసా? వెలుగును కలగజేస్తుంది. కారణం ఏంటంట? చీకటి కమ్ముకుంది.
ఏం కమ్ముకుంది? చీకటి కమ్ముకుంది. అందుకే మొదట ఆయన ఏం పిలిచాడు? వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారమైందంట. అంటే చూడండి, లోకమంతా చీకటి, అలాగే మనుషుల్లో కూడా ఆ చీకటి నుంచి మనుషులు వేరు చేయబడి ఏ విధంగా అయితే చీకటి వేరు వెలుగు సపరేట్ అయిందో, అలాగే చీకటి సంబంధులు వెలుగు సంబంధులు కూడా ఉన్నారు. మీరు ఆలోచించండి. చీకటి సంబంధంలో నుంచి, అది చీకటి గ్రూప్ లో నుంచి ఎక్కడికి వచ్చారంట? ఎక్కడ పిలుస్తున్నాడు ఆయన? వెలుగు సంబంధాలుగా పిలుస్తున్నాడు మనల్ని. అయితే యు ఆర్ ద ల్యాంప్ ఆఫ్ లైట్. నీవు ఒక వెలుగువి కాబట్టి మరి నువ్వు ఎప్పుడు ఎలాగ ఉండాలన్నాడు? దీపస్తంభం ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో ఉంది. కాబట్టి పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉన్నావు. మరి నువ్వు ఆ దీపస్తంభం ఏమై ఉండాలి? ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. దీపస్తంభం ఆరిపోకూడదు. ఎప్పుడు కూడా దీపస్తంభం ఏమవ్వాలంట? ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఏమవ్వాలంట? వెలుగుతూనే ఉండాలి. కాబట్టి ఈరోజు మనం కూడా దీపాలు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? వెలుగుతూనే ఉండాలి. నీవు చీకట్లోంచి బయటకు వచ్చావు, నువ్వు కూడా ఏమవుతూ ఉండాలంట? వెలుగుతూనే ఉండాలి. నీలో ఏం రాకూడదు? చీకటి రాకూడదు. అంటే నీ దీపం యొక్క వెలుగు తగ్గిపోకూడదు. నీ దీపం యొక్క వెలుగు తగ్గిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా నేను పరిశీలన చేసుకుంటూ, నాలో ఏమైనా ఒకవేళ చీకటి వస్తుందా, నా వెలుగు తగ్గిపోతుందా లేదా అని మనలో మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటా ఉండాలి? పరిశీలన చేసుకుంటూ ఉండాలి. లేని పక్షాన్ని నువ్వు కనుక ఒకవేళ ఆదమర్చావంటే, నువ్వు కనుక గమనించుకోలేకపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుందో తెలుసా? చీకటి నిన్ను కమ్ముకుంటా ఉంటది. నీకు తెలియకుండానే వెలుగు తగ్గిపోతా ఉంటది. అందుకోసమే మనం గమనించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం, మరి ఎప్పుడు మనం వెలిగించబడాలి అంటే, మనలో చీకటి రాకుండా చూసుకోవాలంటే నీ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, దీపం ఏంటి అంటే నీ హృదయం. దీపం ఏంటి? నీ హృదయం. మీరు ఆలోచించాలి. కాబట్టి నీ హృదయం ఎప్పుడు కూడా ఏమవుతూ ఉండాలంట? వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే నీ హృదయంలో ఏమి నింపబడాలి? గమనించాలి. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే దీపంలో ఏం పోయాలి? నూనె పోయాలి. దీపం వెలగాలంటే ఏం పోయాలి? దీపంలో నూనె పోయాలి. నూనె పోయకపోతే దీపం ఏమాత్రం కూడా ఏమవుతుందంట? వెలిగించబడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీపం ఖచ్చితంగా మరి ఏమవ్వాలంటే వెలిగించబడాలి. అందుకోసం దాంట్లో ఏం పోయాలంట? నూనె పోయాలి. నూనె పోయకుండా దీపం ఏమాత్రం కూడా వెలగదు. ఒకవేళ మనం మంట రప్పించడానికి దేన్నైనా వెలిగించవచ్చు, కానీ అదేమైపోయింది? కాసేపట్లో ఆరిపోయిద్ది అంతే. కానీ ఒకవేళ నూనె ఉంటే ఏమవుతుందంట? వెలుగుతూనే ఉంటది. అందుకోసమే ఆ యొక్క దీపస్తంభంలో ఏం పోయాలన్నాడు చెప్పమంటారా? నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రతి దీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. రైట్. ఆ దీపములోనంట నూనె పోయాలి. ఏ నూనె అన్నాడంట? ఒలీవల నూనె. అది కూడా ఏంటంట? దంచి తీయాలి. ఒలీవ కాయలను తీసుకొచ్చి అప్పటికప్పుడు, అంటే నూనె కూడా ఎలా ఉండాలంట? ఫ్రెష్ గా ఉండాలి. అప్పటికప్పుడే. అంటే పాడైపోయింది అయి ఉండకూడదు. ఆ యొక్క కాయలు ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండాలి. మీరు గమనించాలి. అదే రీతిగా కల్తీ ఉండకూడదు. దాన్ని చక్కగా దంచి తీసిన నూనెని దాంట్లో పోయాలి. అవి పూస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా నూనె సిద్ధంగా ఉండాలి. ఆరిపోకుండా చూసుకోవాలి. నూనె సిద్ధంగా కూడా ఉంచుకోవాలి. మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం అంటే, మరి ఏంటి? నూనెలో కల్తీ కలుస్తుందా అంటే కల్తీ కలిసే నూనెలు కూడా ఉన్నాయి. లేవా? కల్తీ కలిసే నూనెలు కూడా ఉన్నాయి. దానివల్ల క్వాలిటీ ఏం లేదు. క్వాంటిటీ వచ్చేమో కానీ క్వాలిటీ ఉండదు నూనెలో. కానీ నూనె క్వాలిటీ లేకపోతే ఏమైపోతాం? మనం పాడైపోతాం. అలాగే ఇప్పుడు నూనె దేనికి సాదృశ్యం అనేది కావాలి. నూనె దేనికంటే దేవుని వాక్యానికి. ఎందుకంటే వాక్యంతో నింపబడితేనే కదా నువ్వు వెలుగుతావు. అందుకని అంటాడు 119వ కీర్తన 105వ చరణంలో ఏమన్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు ఆయన. నా త్రోవకు వెలుగే ఉంది అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? నూనెతో ఏ విధంగా దీపం నింపుకోవాలో అలాగే దేవుని వాక్యంతో కూడా నీ హృదయాన్ని నింపుకోవాలి.
మరి దేవుని వాక్యంతో నింపుకోవడం అంటే అర్థమైనట్టు ఇక్కడ చూడండి, ఖచ్చితంగా స్వచ్ఛమైన నూనె కావాలి. అలాగే నీ హృదయంలో కూడా స్వచ్ఛమైన వాక్యంతో నువ్వు నింపుకోవాలి. ఎందుకంటే లోకంలో అబద్ధ బోధలు వచ్చినాయి. అబద్ధ బోధలు అన్ని కూడా జనాలకి ఎలా ఉండదు తెలుసా? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఇదంతా కూడా అంచదనాలంట. అంచదనాలు ఎవరు వస్తారని ఉందంటే మత్తయి సువార్త 24 అంటాడు యేసయ్య, అబద్ధ బోధకులు వస్తారు. ఆలోచన చేయండి. అంటే ఏంటి? వాళ్ళే క్రీస్తులుగా ఉంటారంట. అబద్ధ ప్రవచనాలు వస్తాయి, అబద్ధ బోధలు వస్తాయి, నమ్మొద్దన్నాడు ఆయన. మీరు ఆలోచన చేయండి. అంటే వాక్యాన్ని విరుద్ధంగా బోధించేవాళ్ళు, వాక్యాన్ని వక్రీకరించేవాళ్ళు, వాక్యాన్ని వాక్యంగా బోధించక సొంతగా కల్పనా కథలను బోధించే వాళ్ళు ఉంటారు. ఈరోజు వాక్యం అంటే మీరు ఆలోచన చేయండి. అని చూడడానికి ఎలా ఉంటుందండి? అబ్బాయి ఆయన వాక్యం సూపర్ అండి, ఈయన వాక్యం బాగుందండి, వాళ్ళ వాక్యం బాగుందండి అని అనుకుంటాం మనం. ఆలోచన చేయండి. జనాలు మాత్రం చాలా మంది వెళ్ళొచ్చు, ప్రజలు సమూహాలుగా వెళ్ళొచ్చు, కానీ బోధ కనుక సత్యంగా లేకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. మీకు ఒక విషయాన్ని చూపించాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అంటే ప్రభు యొక్క 2వ రాకడలో నువ్వు ఎత్తబడే రోజు, అది ప్రభు వచ్చే రోజు, నువ్వు ఎత్తబడే రోజు. ఆ రోజు అంట ఏమంటున్నారు చూసారా? చాలా మందికి డోర్స్ ఓపెన్ అవ్వట్లా, చాలా మందికి ఆ రాకడలో ఎత్తబడట్లా, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అయితే వాళ్ళందరూ అడుగుతున్నారు ఏమనంటే, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ఏం చేయలేదంట? ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అంటే అప్పుడు అంటున్నాడు ఆయన, అక్రమము చేయవారులారా, నాకెవరో తెలియదు నువ్వు అంటున్నాడు ఆయన. అక్రమము చేయవారులారా నా యుద్ధం నుండి తొలగిపోండి. మీరు ఆలోచించండి. ఏంటి వీళ్ళు ప్రవచించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రకటించడం. ఏం ప్రకటిస్తున్నారు? అబద్ధ బోధను ప్రకటిస్తున్నారు వీళ్ళు. అబద్ధ బోధ ప్రకటించే వాళ్ళు జన సమూహం ఎక్కువ ఉండొచ్చు. ఆలోచన చేయాల్సిన విషయం. నాణ్యత లేనివి చూడండి, గమనించండి. లోకంలో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ నీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఒరిజినల్ అన్ని చోట్ల దొరకదు. డూప్లికేట్ నువ్వు ఎక్కడైనా దొరుకుతుంది. డూప్లికేట్ కొనడానికి జనాలు బాగా ఉంటారు, కానీ ఒరిజినల్ దగ్గర కొంతమందే ఉంటారు. ఆలోచన చేద్దాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా ఆలోచన చేయాలి. అందుకే వాక్యాన్ని మనం ఎవరు బోధించినా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యం బోధించే, ఈ వాక్యం ఈయన బోధించే వాక్యం సత్యమైన వాక్యమేనా లేకపోతే ఏమైనా కల్పించి బోధిస్తున్నాడా అని పరిశీలన చేసుకోవాలి. ఇది ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోతుందా, కానీ ప్రజల్లో ఏం తెలియట్లేదు తెలుసా? వాక్యం మీద ఏం శ్రద్ధ ఉండట్లా. గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. నిజంగా జనాలు మనల్ని ఎందుకు గొర్రెలు అంటున్నారంటే, ఒక గొర్రె వెళ్తే మిగతా గొర్రెలు కూడా ఎంబడ పడతా ఉంటాయి. ఏంటి, అక్కడేదో బాగుందా మేత, లేదా అక్కడేదో బాగుందని చెప్పి వెళ్ళి చివరికి ఎక్కడ చిక్కుంటారంట? కంచెలో చిక్కుకుంటారు. మరలా ఏం జరుగుతుంది? అక్కడ కంచెలో చిక్కుంటే తర్వాత పరిస్థితి ఏంటి? విడిపించేవాళ్ళు లేకపోతే అందులోనే ఉండిపోవాల్సిందే. ఆలోచన చేద్దాం. అందుకని గమనించాల్సిన విషయం, వాక్యాన్ని నువ్వు ఏం చేయగలగాలో తెలుసా? నువ్వు ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. అందుకని చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు సువార్త ప్రకటిస్తూ బెరియా ప్రాంతానికి వచ్చాడు. బెరియా ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు అంట, మగవాళ్ళు కూడా కాదండి, ఆడవాళ్ళు. పౌలు ప్రసంగం చేస్తూ ఉంటుంటే అక్కడున్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పమంటారా? దేవుని వాక్యము పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు ఎలాగా? పౌలు చెప్పే వాక్యం సత్యమా కాదా అని చెప్పేసి వాళ్ళు వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారు. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 17వ అధ్యాయము చదవండి. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలయు
బెరయాకు పంపించిన వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సేలియు చెప్పిన సంగతులు జాగ్రత్తగా వినాలి. అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములో పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పౌలు చెప్పే వాక్యం ఖచ్చితమైందేనా? శీల చెప్పే వాక్యం ఖచ్చితమైందా? లేకపోతే వీళ్ళు ఏమైనా కల్పించి బోధిస్తున్నారా? వీళ్ళు నాణ్యమైన వాక్యం చెప్తున్నారా? లేకపోతే అంటే బైబుల్లో లేని విషయాలను బోధిస్తున్నారా అని వాళ్ళంట ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? పరిశోధన చేస్తున్నారు. ఈరోజు మనకి ఈ బుక్ అంట ఇది 66 పుస్తకాలు, ఇది ఒకటే. కానీ ఆ రోజుల్లో ఏమంటే ఒక్కొక్క గ్రంథం సపరేట్ గా ఉండేది. అది కూడా దేంటి చర్మపు చుట్టల మీద రాయబడేది. మరి ఆ చుట్టలన్నీ తెచ్చుకోవాలి వాళ్ళు. ఈరోజు మనం బైబిల్ మోయలేం, అన్ని మోస్తాం. ఏం మోయలేకపోతున్నాం? బైబిల్ మోయలేకపోతున్నాం, బైబిల్ కొనుక్కోలేకపోతున్నాం. రాని దినాల బైబిల్ కూడా దొరకదు. మీరు ఆలోచన చేయాల్సిన విషయం, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఇది. దీనికి ఏం పేరు పెట్టబడింది? దీనిలో దేవుని మాటలు ఉన్నాయి. మరి ఆ స్త్రీలందరూ ఎలా మోసుకెళ్లారు? మరి ఎందుకు మోసుకెళ్లారు? అయ్యో వాక్యం చదవాలి, మేము సేవకుడు వాక్యం చెప్తుండే ఆ వాక్యం మేము చూడాలి, ధ్యానించాలి, ఆయన చెప్పే వాక్యం సత్యమా కాదని మేము పరిశోధన చేయాలని చెప్పేసి ఆ చుట్టలు పట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏది మనకి ఆసక్తి, అది ఆసక్తి అనేది మనకున్నప్పుడు వాక్యం పట్ల శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యం సత్యమా అసత్యమా అనేది పరిశీలన చేసి సత్యమైనది తీసుకోవడం జరుగుతుంది. అసత్యమైతే ఆ బోధ దగ్గరికి వెళ్ళరు. ఈరోజు మనం కూడా గమనించాలి. జన సమూహాన్ని చూడొద్దు, వాక్యం సత్యమైందా కదా, బోధ ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి, చాలా ముఖ్యం. ఆలోచించేద్దాం. కాబట్టి ఈరోజు వాక్యం మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యంతో మనం నింపబడాలి. అందుకని సత్యమైన వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. యేసు క్రీస్తు బోధ కాకుండా మరొక బోధ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? వక్రీకరించి బోధించే వాళ్ళు ఉంటారు, లేని మాటలు కల్పించి బోధించే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే యేసు క్రీస్తు దేవుడు కాదు అని బోధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆలోచన ఎందుకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం కలిగిన వాక్యం అనేది ఉంది. ఇది చాలా ముఖ్యం, గమనించాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక ఇప్పుడే కాదు, ఆ కాలం నుంచే ఉన్నారు అబద్ధ బోధకులు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం, 18వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది? చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు చూసారా? అబద్ధ బోధకులు వీళ్ళందరూ ఎవరి విరోధులంట? క్రీస్తు విరోధులంట. బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ, దీని చేత అంటే ఇప్పుడు అబద్ధ బోధకుడని మనం ఎలా తెలుసుకోగలగాలి? ఈడే క్రీస్తు విరోధని ఎలా తెలియాలి మనకి అంటే చూద్దాం. వారు మనలో నుండే చూసారు. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాడు వాడు? సంఘంలో నుంచే బయటికి వెళ్ళాడంట్రా. ఎక్కడి నుంచో బయటికి వెళ్ళి, ఎక్కడి నుంచో బోధ మారలా, సంఘంలోంచి బయటికి వెళ్ళారు వీళ్ళు. బయట కొత్త బోధ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? దేని గురించి? ప్రజలను ఆకర్షించుకోవడం కోసం ఏం చేస్తారంటే సంఘంలో నుంచి బయటికి వెళ్ళి ఇదే వాక్యం నుంచి బయటికి వెళ్ళి ఏం చేస్తారు? కొత్త బోధ చేస్తున్నారు అనమాట. మీరు ఆలోచించండి. అందుకే మనలో నుండి బయలుదేరి చదవండి. వారు మన సంబంధులు కాదు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళరి. అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. చూడండి 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు?
యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తర్వాత తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరిని ఒప్పుకోడు అంటాడు? తండ్రిని ఒప్పుకోడు, కుమారుని ఒప్పుకోడు. వాడు ఎవరంట? క్రీస్తు విరోధి. మీరు ఆలోచించేయండి. యెహోవా సాక్షులను ఉంటారు, వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. యెహోవా విట్నెస్ అంటారు, యెహోవా సాక్షులు. అంటే వీళ్ళు యేసుక్రీస్తుని ఎవరిగా అంగీకరించారు? వీళ్ళు క్రీస్తుగా అంగీకరించరు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించరు, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు. వీళ్ళు యెహోవా సాక్షులు. వీళ్ళందరూ ఏం చేస్తారు? బయలుదేరి ఏం చేశారు తెలుసా? ప్రజల్ని ఏం చేస్తున్నారు తెలుసా? తప్పుదారిలోకి నడిపిస్తున్నారు. వీళ్ళు ఒక మ్యాగజైన్ ఒకటి ఉంటుంది వీళ్ళకి, కావలి కోట అని ఒక మ్యాగజైన్ ఉంటుంది. దాంట్లో ఏం తెలుసండి? అది అంతా కూడా మరి వాళ్ళ సొంత బోధ. అది మీరు ఆలోచించండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యము ఒకవేళ నీకు తెలియకపోతే నువ్వు మోసపోతావు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? బెరియా సంఘస్థుల్లాగా మన వాక్యాన్ని తెలుసుకోగలగాలి. వాక్యం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు వాక్యం చదివితే. మనం ఎప్పుడో వారానికి ఒకసారి బైబిల్ అటకం తీస్తే వాక్యం తెలుస్తుందా? లేకపోతే ఎప్పుడో నెలకు ఒకసారి తీస్తే తెలుస్తుందా? లేకపోతే నువ్వు వాక్యమే వినకపోతే, చదవకపోతే ఎలా తెలుస్తుంది వాక్యం? అందుకే దావీదు గారు అంటాడు ఒకటో కీర్తనలో, ఏమన్నా తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడే ధన్యుడు అంట. మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు అనలేదు అక్కడ, ఎవ్రీడే. ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి. అనుదినాహారము. నీ శరీరానికి ఆహారం ఎంత బలమైందో దేవుని వాక్యం కూడా అంతే బలమైంది. కాబట్టి మరి వాక్యం అనేది చదవకపోతే వాక్యం నీకేమర్థమైంది? వాక్యం చదవకపోతే ఏమర్థమైంది? ఏం అర్థం కాదు. కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఉంటే ఈ వాక్యం, ఈయన చెప్పే వాక్యం బైబిల్లో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. లేని పక్షాన మనమేమవుతాం? అన్నీ నమ్మి మోసపోయి పరిస్థితులు అయిపోయి చివరికి మనం కూడా ఏమవుతాం? చీకట్లోంచి వెలుగులోకి వచ్చి మళ్ళీ చీకట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా గమనించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి, చదవాలి. అట్లాగే ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చదవడం ముఖ్యం, ధ్యానించడం ముఖ్యం. అదే రీతిగా ఆ వాక్యాన్నంట వినడం కూడా ముఖ్యమే. వినడం అంటే అర్థం ఏంటి? శ్రద్ధతో వాక్యం ఎప్పుడు వింటాం? నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? నీ దృష్టి దేని మీద ఉండాలి? దేవుని మాట మీద ఉండాలి. వాక్యం జరుగుతూనే ఉంటుంది, నువ్వు ఆలోచన బయటికి వెళ్ళిపోతే వాక్యం నీ హృదయంలోకి ఎలా వెళ్తుంది? వాక్యం జరుగుతూ ఉంటుంది, నీ మనసు బయటికి వెళ్తుంది. నీ మనసు రకరకాలుగా నీ ఇంట్లోనో లేకపోతే బజార్లోనో లేకపోతే ఇంకెక్కడో అప్పుల దగ్గర లేకపోతే ఇంకొక చోట, లేకపోతే మరి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల మీదనో లేకపోతే పిల్లల మీదనో భర్త మీదనో భార్య మీదనో అలా వెళ్ళిపోతూ ఉంటే నీ వాక్యం నీ హృదయంలో ఎలా వెళ్తుంది? వెళ్ళడం. నీకు చాలా శ్రమలు ఉన్నాయి, నీకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేప్పటికి అవన్నీ పక్కన పెట్టేయాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభువారు అంటారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఒక పొలంలోకి ఒక రైతు, ఒక వ్యవసాయకుడు కొన్ని విత్తనాలు తీసుకుని చల్లడం ప్రారంభించాడు. చల్లడం ప్రారంభిస్తే ఈ విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయి అంటే దారిలో పడ్డాయి. కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నెలలో పడ్డాయి. అయితే మీరు ఆలోచించండి, దారిలో పడిన విత్తనం ఏమైపోయింది తెలుసా? పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయింది. ముళ్ళ పొదల్లో ఉన్న విత్తనం పడింది, కానీ ఎదిగి అది మొక్క మొలిచింది, కానీ ముళ్ళు ఎదగనివలా. అదే రీతిగా మరి రాళ్లలో పడిన విత్తనం ఉంది, ఎదగడమనుకుంది, కానీ వేరేమవుతుంది? లోపలికి వెళ్ళట్లా, కొంతకాలం నిలిచి ఎండిపోయింది, ఉపయోగం ఏమి లేదు. కానీ మంచి నేలలో పడిన విత్తనం అంట, అది చక్కగా లోతుగా వెళ్ళింది వేరు, అలాగే చక్కగా ఎదిగింది. అందుకే అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించింది. కారణం ఏంటి తెలుసా? ఐహిక విచారాలు, ధనమోసము ఇవేమి మైండ్లో లేవు. మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఏమి వినేటప్పుడు? వాక్యం వినేటప్పుడు. వాక్యం వినేటప్పుడు నీ మైండ్ అంతా ఎట్లా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. అపవిత్రమైన ఏది ఉంచుకోకూడదు. ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వాక్యం పెట్టలు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ చూపిస్తావో. బెరియా సంఘస్థులు ఏం చేస్తారు? వాక్యాన్ని అలా అంగీకరించారు, ఆసక్తితో అంగీకరించారు వాళ్ళు. అంటే ఆసక్తి చాలా ముఖ్యం నీకు.
ఇప్పుడు ఈ రోజు విన్న వాక్యం నెక్స్ట్ వీక్ కాదు, వచ్చే సంవత్సరం నువ్వు నిన్ను అడిగినా చెప్పగలగాలి. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటేనే. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని భద్రం చేసుకోగలిగితేనే. ఆలోచన చేయండి. నూనె ఎలాగైతే దీపంలో ఉండకపోతే దీపం ఆరిపోయిద్దో, అలాగే దేవుని వాక్యం కనుక నీ హృదయంలో భద్రం చేసుకోకపోతే ఖచ్చితంగా నీలో ఉన్న వెలుగు కూడా ఏమైపోయిందో తెలుసా? ఆరిపోవడం జరుగుద్ది. అక్కడ చీకటి అయిపోతాం. అందుకని ఖచ్చితంగా దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తుందో, ఒకవేళ నీ హృదయంలో అంతకుముందు ఒకవేళ ఏమైనా నీ హృదయంలో అంత ఎందుకు దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళాలి? కారణం ఏంటి అంటే, హృదయం ఎంత ఘోరమైంది, చాలా భయంకరమైన వ్యాధి కలదంట. దాన్ని ఎవరు గ్రహించలేరు, చెప్పలేము. ఎందుకంటే మనం విడిచిపెట్టిన పాపం మళ్ళీ ఎక్కడ దగ్గరికి వస్తుంది? మన హృదయం దగ్గరే నిలబడుతుంది. నువ్వు ఎప్పుడు తలుపు తెరుస్తావా నీ హృదయంలోకి రావాలా అని చూస్తావు. చీకటిలో నుంచి నువ్వు వెలుగులోకి వచ్చావు, కానీ చీకటి మళ్ళీ నీ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే నువ్వు చీకటిలోంచి బయటకు వచ్చిన తర్వాత చీకటి నిన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా? నువ్వు చనిపోయేదాకా. నువ్వు ఏ పాపాన్ని అయితే విడిచిపెడతావు ఆ పాపం మరలా కూడా నీ హృదయంలో ప్రవేశించాలని చూస్తూ ఉంటుంది. మీరు ఆలోచన చేయండి, గమనించండి. అందుకే హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే దేవుని వాక్యంతో నింపుకోవాలి. హృదయం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉందా ఎలా నింపబడతాం చెప్పమంటారా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవని లోపల నుండే బయటికి వెళ్ళి మనుషులను ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయి. దీనికి ఇంకొక విషయంలో కూడా మరి ఇంకొక అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇంకొక పుస్తకంలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, మత్తతులు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మీరు రైట్, ఓకే నిమిషం ఆలోచన చేద్దాం. కాబట్టి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి సార్? శరీర కార్యాలు. ఇవన్నీ చెడ్డవి. మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనం వేటినైతే ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు అవన్నీ మన హృదయంలో ఉన్నాయి. చీకట్లో ఉన్నప్పుడు అవన్నీ మన హృదయంలో ఉన్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే చీకట్లోంచి బయటకు వచ్చాయి అన్నీ వదిలిపెట్టేస్తావు. నువ్వు చీకట్లోంచి ఎలా రాగలిగావు చెప్పమంటారా? దేవుని వాక్యం నీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రభు దగ్గరికి ఎలా రాగలుగుతాడు తెలుసా? వాక్యం ద్వారానే రాగలుగుతాడు. వాక్యం ద్వారా కాకపోతే నీవుగా రాలేవు. ఎందుకంటే దేవుని వాక్యం నేను పిలుస్తుంది కాబట్టి ఆ వాక్యం నీ హృదయంలోకి రావాలి. వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు తెలుసా? నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా అవి అన్నీ బయటికి వెళ్ళిపోగలవు. ఎందుకంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్న వాటితో పోరాటం చేస్తూ ఉంటుంది. అందుకే దానికి ఏం పేరు పెట్టారు చెప్పమంటారా? ఖడ్గము అని పేరు పెట్టారు. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క, చూడండి గమనించండి, హృదయం యొక్క ఏంటంట? తలంపులు ఆలోచనలు శోధించుచున్నది. రైట్, చాలండి, ఆలోచించేద్దాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని శోధిస్తుంది. ప్రతి పాపంతో ఫైట్ చేస్తుంది. ప్రతి పాపంతో యుద్ధం చేస్తుంది. అప్పుడే దేవుని వాక్యాన్ని అవి ఎదిరించలేక ఏం చేస్తాయి? హృదయంలో నుంచి ఏమైపోతాయంట? బయటికి వెళ్ళిపోతాయి.
బయట అప్పుడు నీ హృదయం ఖాళీ అయిపోయి దేవుని వాక్యంతో నింపబడతా ఉంటుంది. అయితే వెళ్ళిపోయి నీ ఊరుకోవు, మళ్ళీ నీ దగ్గరికి వస్తానే ఉంటాయి. వెళ్ళిపోయి ఏ పాపాన్ని అయితే విడిచిపెడతామో అవి మరలా కూడా ఏం ప్రయత్నం చేస్తానే ఉంటాయి. ఎందుకని మరలా నేను మళ్ళీ దీంట్లోకి రావాలి. చూడండి, యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుతాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడబడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. సంభవించిన నేను మీరు ఆలోచన చేయాల్సిన విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఆ దెయ్యం వెళ్ళిపోయింది, కానీ ఊరుకుందా? ఏం ఊరుకోలా. మళ్ళీ నీలో ఏ దెయ్యం అయితే నీ హృదయం నుంచి వెళ్ళిపోయిందో మళ్ళీ అదే దెయ్యం నీ హృదయం దగ్గరికి వచ్చింది. ఎందుకు తెలుసా? ఖాళీ అయ్యిందా? ఇతను వాక్యం వింటున్నాడా? వాక్యం హృదయంలో ఉందా? ఎందుకంటే వాక్యం లేకపోతే లోపలికి రావడానికి, వాక్యం వింటే వాక్యం లోపలికి రానిది కదా. ఎందుకంటే వాక్యం ఖడ్గం కాబట్టి పోరాటం చేసి నీ హృదయంలో ఉంటుంది. అందుకని అవి లోపలికి రాలేవు. అందుకని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు జారిపోతావా, ఎప్పుడు పడిపోతావా, నీ కంటి చూపు ద్వారా ఎక్కడ పడతావు, నీ ఆలోచనల ద్వారా ఎక్కడ పడిపోతావు, నీ మాటల ద్వారా ఎక్కడ పడేయాలని వాడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ కళ్ళను ప్రేరేపిస్తాడు, నీ నోటిని ప్రేరేపిస్తాడు, నీ ఆలోచనలు ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరు ఆలోచన చేయండి. అందుకని మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎన్ని ప్రేరేపణలు వచ్చినా నువ్వు చేయాల్సిన పని అంటే దేవుని వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా వాటన్నిటిని నువ్వు గెలవగలుగుతావు. స్తోత్రం చెప్పండి. యోసేపు జీవితం మనం ఆలోచన చేస్తే యోసేపు కూడా అంతే. యోసేపు పొతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. పొతీఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత పొతీఫర్ భార్య ఇతన్ని ప్రేమించింది, ఇతను ఇష్టపడింది. అయితే యోసేపు విషయం ఆలోచన చేస్తే యోసేపు ఏమాత్రం ఆమె చూడడానికి ఇష్టపడదా. కారణం ఏంటంటే యోసేపు హృదయంలో దేవుని వాక్యం ఉంది. యోసేపు హృదయంలో దేవుని వాక్యంతో నింపుకుంటున్నాడు. అందుకని ఆమె ఎంత ప్రేరేపించినా కూడా ప్రేరేపింపబడట్లా, ఆమె ఎంత కూడా టెంప్ట్ చేస్తున్నా కూడా టెంప్ట్ అవ్వట్లా. ఏమయ్యాడు తెలుసా? యోసేపు ఆమె దగ్గర నుంచి పారిపోయాడు, కానీ ఆమెలో పడిపోలా. మీరు ఆలోచన చేయండి. కానీ దావీదు విషయంలోకి వస్తే దావీదు ఏం తెలుసా? చూడండి, దావీదు కూడా అదే సేమ్ సిచ్యువేషన్, అయితే డిఫరెంట్ వేస్ అయ్యి. కానీ గమనించాలి, దావీదు ఉద్దేశపూర్వకంగా చూశాడు, ఖచ్చితంగా ఏమయ్యాడు తెలుసా? హృదయంలో పాపం తెచ్చుకున్నాడు, వెంటనే ఆమెతో వ్యభిచారం చేశాడు. ఈరోజు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి తేడా? దావీదుకి యోసేపుకి ఏంటి డిఫరెంట్? దావీదు హృదయాన్ని ఖాళీ చేసుకున్నాడు పాపం కోసం, కానీ యోసేపు హృదయాన్ని ఖాళీ చేసుకోవాలా, హృదయం దేవుని వాక్యంతో నింపుకున్నాడు. అందుకని చీకటి లోపలికి ప్రవేశించలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ యొక్క హృదయం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు? దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఏమవుతూ ఉండాలంటే వెలిగించబడుతూనే ఉండాలి. కానీ చీకటికి అవకాశం ఇవ్వబాక. నీలోంచి వెళ్ళిపోయిన చీకటి మరలా నీలోకి రావడానికే చూస్తూ ఉంటది. కానీ నీ హృదయం దేవుని వాక్యంతో నువ్వు నింపుకుంటే, వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండదంటే చీకటికి అవకాశం ఉండదు. ఈరోజు వాక్యం ఏంటో మనం ఆలోచన చేయాలి. అందుకని నువ్వేం చేయలేదు తెలుసా? ఏ విధంగా అయితే దీపస్తంభాల్లో ఆ దీపాల్లోకి అప్పటికప్పుడు దంచి తీసిన నూనెతో ఆ దీపాలను ఎలాగైతే నింపి అవి వెలుగుతూ ఉండాలో, అలాగే నేను కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. మన యొక్క దీపస్తంభం, మన ఒక చర్చ్, మన యొక్క పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు మనల్ని. నువ్వెప్పుడు కూడా మనం వెలుగు సంబంధం, నువ్వెప్పుడు వెలుగుతూనే ఉండాలి. కానీ చీకటికి అవకాశం బాక. కానీ చీకటి మాత్రం నీ దగ్గరికి వస్తా ఉంటది. చీకటి నిన్ను ప్రేరేపిస్తుంది, నీ కళ్ళను ప్రేరేపిస్తుంది, నీ చెవులను, నీ మాటలను, నీ ఆలోచనని. కానీ నువ్వు అవకాశం ఇవ్వకూడదు. హృదయం ఖాళీ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. కానీ హృదయంలో దేవుని వాక్యంతో నువ్వు నింపుకుంటే అది లోపలికి రావడానికి అవకాశం ఉండదు. అందుకని దేవుని వాక్యం వింటున్నా మనం గమనించాలి. అందుకే
నూనెతో నీ హృదయాన్ని, వాక్యంతో నీ హృదయాన్ని ఏం చేయాలంట? నింపుకోవాలి. నింపుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? ఆ వాక్యంతో నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది? వెలుగు సంబంధిగా నిలబెడుతుంది. ఆ వాక్యం నేను ఎలా నిలబడి? వెలుగు సంబంధిగా నిలబెట్టిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? ఈ వాక్యంతో నింపబడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకున్న వెలుగుని అనేకులకి చూపిస్తూ ఉంటారు. చూడండి, దీపం ఎప్పుడు కూడా తన వెలుగును దాచుకోదు. దీపం ఎప్పుడు వెలుగుతున్న దీపం ఎప్పుడు కూడా తన వెలుగుని ఏం చేయదంట? దాచుకోదు. ఆ వెలుగుని ఏం చేస్తా? 10 మందికి పంచుద్ది. ఈరోజు వాక్యంతో నింపబడుతున్న నీవు దాచుకోకూడదు. నువ్వు నింపబడుతున్న నీలో ఉన్న ఆ వాక్యపు వెలుగుని 10 మందికి కనపడాలి. 10 మంది నువ్వు కనపరచగలగాలి. ఎలా జరుగుద్ది అది? ఒకటి నీ బిహేవియర్, నీ ప్రవర్తన ద్వారా నువ్వు దేవుని వాక్యాన్ని చూపించగలగాలి. ప్రవర్తన ఒకవేళ నీలో కనుక సరైనది లేకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని చూపించలేవు. అందుకని పేతురు గారు ఏమంటారు తెలుసా అండి? ఒక భర్త మారాలి అంటే, లేదా ఒక భార్య మారాలంటే నువ్వేమి డైరెక్ట్గా వాక్యం ఏం చెప్పక్కర్లా. వాక్యము లేకుండానే నీ భర్తను రాబట్టవచ్చు అని పేతురు రాసిన మొదటి 3వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. దేని ద్వారా అంటున్నాడు అంటే, పవిత్ర ప్రవర్తన చూచి నీ భార్య నీలో పవిత్ర ప్రవర్తన చూడాలి. నీ భర్త నీలో పవిత్ర ప్రవర్తన చూసినప్పుడే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా? వాక్యపు నీడలోకి వస్తాడు. స్తోత్రం చెప్పండి. అఫ్ కోర్స్ నీ భర్త చాలా భయంకరమైన వ్యక్తి అవ్వచ్చు, నీ భార్య భయంకరమైన వ్యక్తి అవ్వచ్చు, కానీ నీ పిల్లలు భయంకరంగా ఉండొచ్చు. కానీ వాక్యము అనే ఒక వెలుగుతూను నింపబడుతున్నావు కాబట్టి ఆ వాక్యానుసారం జీవితం జీవిస్తూ ఉంటే నువ్వేం బోధించక్కర్లా. సపరేట్గా నువ్వే ఒక వాక్యంగా కనపడతా ఉంటావు. అప్పుడు ఆటోమేటిక్గా వారు ఏమవుతారు తెలుసా? నిన్ను బట్టి ప్రభు దగ్గరికి నడిపించబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ఈ వాక్యం ఎలాగైతే నలుగురికి చూపించడానికి నీ ప్రవర్తన ఎలాగూడదో అదే రీతిగా నువ్వేం చేయాలంటే మరలా ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ వాక్యం అంటే ఒక దీపంగా కాదు, ఈ దీపం అనేక దీపాలను వెలిగించాలి, వెలుగును చూపించాలి. రెండోది, ఈ దీపం అనేక దీపాలను తయారు చేయగలగాలి. అనేక దీపాలను ఎలా తయారు చేయగలుగుద్ది అర్థం చేసుకోండి. ఈ దీపం ప్రయాణం చేయాలి. క్యాండిల్ నా దగ్గర ఉంది, క్యాండిల్ నా దగ్గర ఉంటే నా దగ్గర వెలుగుతుంది. మీ అందరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి. మీరన్నా రావాలి, నేనన్నా రావాలి. మీరన్నా రావాలి, ఎందుకని మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ వెలగాలంటే నేనన్నా మీ దగ్గరికి రావాలి, వచ్చి మీ దీపాలు వెలిగించాలి. లేదంటే మీరన్నా నా దగ్గరికి రావాలి. ఒకవేళ నువ్వు రావట్లా ఏం చేయాలి? నేనే నీ దగ్గరికి రావాలి. ముఖ్యం ఏంటి? మనకి దీపం వెలగడం ముఖ్యం. ఆలోచించండి. అందుకే దీని ఏమంటారు తెలుసా? సువార్త వ్యాప్తి చెందించడం అని. ఇది మన బాధ్యత. నీవు ఇతరులకి వెలుగును ప్రసాదించడం నీ బాధ్యత అది. ఎందుకంటే నువ్వు వెలిగించబడ్డావు, అనేకులు వెలిగించగలగాలి. నువ్వు వెలిగించబడిన తర్వాత అందుకనే దీపం అంటే దీపస్తంభం ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. అంటే ఎక్కడ ఉండాలి అది? దీపస్తంభం అంటే ఎత్తైన ప్రదేశంలో ఎందుకు ఉండాలంటే ఈ దీపం అందరికీ కనపడాలి, అందరికీ వెలిగించాలి. అంటే మంచం కింద కొంచెం కింద అక్కడి వరకే ఉంటుంది ఆ వెలుగు. అదే కనుక దీపస్తంభం మీద ఉంటే ఆ ఇల్లంతా కూడా వెలుగుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు నువ్వు నింపుకుంటున్న వాక్యాన్ని నీలో దాచుకోబాక. నువ్వు నింపుకున్న వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. నీ ఇంటి వారికి నువ్వు బోధించాలి. నీ యొక్క కుటుంబ సభ్యులకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి చెప్పగలగాలి. ఇది బాధ్యత. ఎందుకు చెప్పమంటారా? యేసుప్రభువు వారు చెప్పిన మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదివితే ఆయన ఏమన్నాడు తెలుసా? శిష్యులతో చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చెయ్యండి అన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? సైలెంట్గా ఉండాలా. వాళ్ళకి చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉండాలా. వాళ్ళు ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సువార్త? అదిగో అక్కడి నుంచే ప్రారంభించబడింది సువార్త. యేసు క్రీస్తు నుంచి శిష్యుల నుంచి ప్రపంచానికి ఎలాగ వచ్చిందో తెలుసా? యేసు క్రీస్తు తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చాడు సువార్త, పరలోకం నుండి తీసుకొచ్చాడు సువార్త. తీసుకొచ్చిన సువార్తని ఎవరికి బోధించాడంటే శిష్యులకి, మిగతా కూడా గ్రామానికి బోధిస్తే వాళ్ళు ఏమైనా అందరూ మోసుకోలేదు, కానీ శిష్యులు మోసుకున్నారు. ఆ శిష్యులు ఏం చేశారు తెలుసా? అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక దేశాలు ప్రయాణం చేశారు. మన భారతదేశానికి కూడా ఒక ఆయన వచ్చాడు. ఆయన తోమా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? యెరూషలేం నుంచి వచ్చాడు. ఇక్కడికి ఏం తీసుకొచ్చాడు? లైట్ తీసుకొచ్చాడు, వెలుతురుని తీసుకొచ్చాడు మన భారతదేశానికి. మీరు ఆలోచన చేయాల్సిన విషయం. కాబట్టి నీ సంగతి ఏంటి? నీ ఇంట్లో వాళ్ళని వెలిగించుకుంటున్నావా?
ముందు నీ ఇంట్లో నీ దీపాలు వెలిగితే నువ్వు పక్కింటి దీపాలను వెలిగించవచ్చు. నీ దీపం నీ ఇంట్లో ఉన్న దీపాలు వెళ్ళకపోతే నువ్వు ఎవరి దీపం వెలిగించగలుగుతావు? ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ దీపం దగ్గరికి వెళ్ళినా ముందు నీ ఇంట్లో చీకటి ఉందో చూసుకో అంటారు వాళ్ళు. కాబట్టి నీ ఇంట్లో వాళ్ళు వెలగాలంటే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు మాదిరిగా కనబడాలి. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సువార్త చెప్పగలగాలి. అప్పుడే నీలో వెలుగు అనేది నింపబడుతుంది. నీళ్ళు వెలుగుగా ఉంటే నీ ఇంటి ద్వారా అనేక గృహాలు వెలిగించబడతాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. చూడండి, దేవుని వాక్యం అనేది దేవుడు మనకు పెట్టిన బాధ్యత. ఆ బాధ్యతను మనం నిర్వహించాలి. అందుకే అంటాడు మత్తయి సువార్త 28:20 ఏమంటారు తెలుసా అండి? చూడండి, ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో అన్నమాట ఏమన్నాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని ఏం చేయాలంట? వారికి చూడండి, వారికి బోధించుడి. తర్వాత ఏం రాయబడింది అక్కడ? 19వ వచనం చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయించాలండి. సమస్త జనులు అంటే అర్థం ఏంటి? అందరికీ. అంతేగాని ఒక ప్రాంతానికో, ఒక ప్రదేశానికో, ఒక పట్టణానికో కాదు. అక్కడ సమస్త జనులు అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏమవ్వాలంటే సువార్త వెళ్ళాలి. ఈరోజు భారతదేశమే కాదు, అన్ని దేశాలు సువార్త ఎలా వెళ్ళింది అని తెలుసా? యేసు క్రీస్తు ఒక చోట ప్రసంగం చేశాడు, ఒక చోటే బోధిస్తే, ఒక ఏరియాలో, ఒక ప్రదేశంలో బోధిస్తే అక్కడి నుంచి ప్రపంచం అంతా వెళ్ళడానికి కారణం ఏం తెలుసా? దాన్ని మోసుకొని పోయారు. మేరీ స్లెస్సర్ అనే ఒక అమ్మాయి ఉంది. మేరీ స్లెస్సర్, ఈమె స్కాట్లాండ్ దేశంలో పుట్టింది. అమ్మాయి స్కాట్లాండ్ దేశంలో పుట్టింది. చాలా పేద కుటుంబం. చిన్న వయసులోనే 6 సంవత్సరాలు ఆ అమ్మాయి 6వ తరగతి చదివే వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. ఆ నాన్నగారు బాగా తాగి చనిపోయాడు. అయితే విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఈ అమ్మాయి రెండో అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మతో పాటు ఈ అమ్మాయి కూడా పనికి వెళ్ళింది. పనికి వెళ్తూ ఒక మిల్లులో పనిచేస్తూ సాయంత్రం వచ్చి మళ్ళీ చదువు ఆగిపోయింది కదా, మరలా నైట్ క్లాసులకు వెళ్ళింది. అలాగా ఆ అమ్మాయి నర్సింగ్ చేసింది. కుటుంబానికి వాళ్ళ తల్లిగా సహాయం చేస్తూ, నర్సింగ్ చేస్తూ, క్రమం తప్పకుండా దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆమె కొంత మిషనరీస్ గురించి వింది. కొన్ని మిషనరీస్ గురించి విన్నప్పుడు కొంత మరి ఆ యొక్క అరణ్య ప్రదేశాల్లో ఉన్న కొంతమంది ప్రజల గురించి, అడవి జాతి ప్రజల గురించి, నరమాంస భక్షుల గురించి వింది. ఏంటి అంటే, ఆఫ్రికా ఖండంలో ఒక జాతి వాళ్ళు ఉన్నారు, అడవిలో నివసిస్తున్నారు. వాళ్ళకున్న ఒక స్వభావం ఏంటంటే, వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉంది. ఏంటి ఆ మూఢనమ్మకం అంటే, వాళ్ళకి కవల పిల్లలు పుడితే వాళ్ళు ఏమంటారంటే, ఇది దెయ్యం ద్వారా పుట్టిన పిల్లలు, ఈ పిల్లలు ఉంటే మాకు అరిష్టము, మా ఇంటి భర్త చనిపోతాడు కాబట్టి ఆ పుట్టిన పిల్లల్ని, పసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి వెనకాలనే పాతేసేస్తారు. బతుకున్న పిల్లల్ని లేని పక్షాన ఆ అడవిలో ఉన్న చిరుత పుల్లలకి, సింహాలకి వేసేస్తారు ఎరగా. ఈ విషయాన్ని తెలుసుకుంది ఈ అమ్మాయి. తెలుసుకుని ఏంటి విషయం వాళ్ళ అమ్మని అడుగుతుంది. అమ్మ ఎందుకు ఇలా జరుగుతుందంటే, వాళ్ళకి యేసు క్రీస్తు గురించి తెలియదు. కారణం ఏంటి? బైబిల్ గురించి తెలియదు, వాక్యం తెలియదు. ఎందుకని? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అది. అంతేగాని పిల్లల్ని దెయ్యం ఇవ్వదు. పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి ఎట్లా మరి అంటే, వాళ్ళకి సువార్త చెప్పడానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. అప్పుడు ఈ అమ్మాయి తీర్మానం చేసుకుంది, అయ్యా నేను వెళ్తాను, నన్ను తీసుకెళ్ళు. వీళ్ళకి ఒక రోజు భోజనం ఉంటే ఇంకొక రోజు భోజనం ఉండదు. కానీ ఈ అమ్మాయి స్కాట్లాండ్ దేశం నుండి ఎక్కడికి వెళ్ళాలంటే ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలి. ఆఫ్రికా ఖండం నుంచి మళ్ళీ నైజీరియా ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళాలి. ఈ అమ్మాయి ఒకే ఆడపిల్ల, యవనస్తురాలు, పెళ్లి చేసుకోవాలా. 25 years వచ్చినాయి. 6 సంవత్సరాల వయసులో ఈ అమ్మాయి దేవుని దగ్గర తీర్మానం చేసుకుంది, ప్రభువా నువ్వు నాతో మాట్లాడేవు కదా. ఎందుకంటే వీళ్ళ అమ్మ ప్రతిరోజు రాత్రిపూట ఏం చేసేదని, వాళ్ళ నాన్న తాగి రాత్రికి ఎప్పుడుకో వచ్చేవాడు. అందుకే పిల్లల్ని దగ్గర పెట్టుకుని వాళ్ళ అమ్మ రోజు దేవుని వాక్యం చెప్తూ ఉండేది, మిషనరీల గురించి చెప్తూ ఉండేది, ఈ అడవి జాతి ప్రజల గురించి చెప్తుంటే ఈ అమ్మాయికి ఒక ఆశ వచ్చింది. మరి ఎవరు వెళ్తారు అంటే, నేను వెళ్ళాలి ప్రభువా, నన్ను తీసుకెళ్ళు అక్కడికి అని. చూడండి, ఈ అమ్మాయి 25 years వచ్చినాయి. 6 సంవత్సరాల వయసు నుంచి ప్రార్థన చేస్తానే ఉంది. ఎప్పుడు దాకా తెలుసా? 25 years వచ్చేదాకా ఒకే ప్రార్థన, నన్ను ఒక మిషనరీగా చేయ్యా. అదిగో ఆ ప్రాంతంలో ప్రజలు నశించిపోతున్నారు, వారు చిన్నపిల్లలు చనిపోతున్నారయ్యా, మూఢనమ్మకంతో జీవిస్తున్నారయ్యా, నన్ను తీసుకెళ్ళు. 25 సంవత్సరాలు వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంది. వాళ్ళ సంఘంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఎంత తెలుసా?
అప్పటికి ఆఫ్రికా ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీ సేవ చేస్తున్నాడు. ఆయన చనిపోయాడు అదే టైంలో. కాబట్టి ఏమన్నారంటే మిషన్ వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన మిషనరీ చనిపోయాడు, ఆయన ప్లేస్ ఖాళీగా ఉంది, ఎవరైనా ఆఫ్రికాకి వెళ్ళడానికి చెప్పండి, మేము తీసుకెళ్తామని చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఇక చూడండి అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందో ఏం ముందుగా చెప్తుంది, నేను వెళ్తానండి. వాళ్ళ దగ్గర ఆమె దగ్గర డబ్బులు లేవు, పేదరాలు, కానీ దేవుడు తన ఆశ నెరవేరుస్తున్నాడు. మీరు ఆలోచన చేయాల్సిన విషయం, నీ జీవితంలో ఒక కోరిక ఉండాలి. ఏంటో తెలుసా, నువ్వు చనిపోయేలోపు కొందరినైనా ప్రభు దగ్గర నడిపించగలగాలి. అది ఎంత కష్టం అవ్వచ్చు, ఎంత శ్రమ అవ్వచ్చు, ఎంత డబ్బు ఖర్చు అవ్వచ్చు, కానీ కొంతమందినైనా నువ్వు చనిపోయేలోపు కొంతమందినైనా ప్రభు దగ్గర నడిపించగలగాలి. అందుకనే యోధా పత్రికలు ఏమంటుంది తెలుసా, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంట. మరి నీకు సామర్థ్యం ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు బలం ఉంది, నువ్వు అవకాశం ఉంది, మరి నువ్వు ఏం చేస్తున్నావు? చూడండి, అంతకుముందు కూడా మీకు ఒక విషయం చెప్పాను. శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఉంది, మెడ ఒకటే పని చేస్తుంది, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. కానీ ఆమె చనిపోయేలోపు కొంతమంది సేవకులు తయారయ్యారు. ఆమె చనిపోయేలోపు కొన్ని వేల మంది ప్రభు సువార్త చెప్పింది. ఎట్లా తెలుసండి, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆమె కోసం కొంత డబ్బును బ్యాంకు బ్యాలెన్స్లో పెడితే ఈమె ఏం చేసేదంటే ఒక రిక్షా అతను మాట్లాడుకొని ఏం చేసి తీసుకుని వెళ్ళేది. అతను, అయ్యా నన్ను తీసుకెళ్ళు పలానా సెంటర్కి అని తీసుకుని మోసుకొని వెళ్ళాడు. ఎక్కడైతే ఎక్కువ మంది జనాలు ఉంటారో అక్కడ తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద పడుకోబెడితే మెడకాయ ఒకటే పనిచేసేది, చేతులు పనిచేయవు, కాళ్ళు ఏం పనిచేయవు, నడు ఏం పనిచేయదు, మొత్తం పెరాలిసిస్. అదే నోటితో అరిచేది, అయ్యా యేసే నమ్ముకోండి, మనందరి కోసం చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడు, నీ పాపాల కోసం నా పాపాల కోసం చనిపోయాడు అరుస్తుంటే పిచ్చిది అనుకునేవాళ్ళు. అడుక్కునేదాన్ని డబ్బులు వేసేవాళ్ళు. అయ్యా నేను అడుక్కునేదాన్ని కాదు, కొంతమంది ఉమ్మేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి అలాగే అదే ముందుతో సువార్త ప్రకటించి చచ్చిపోయింది. ఆమె చనిపోయేలోపు ఒక వ్యక్తి, కొంతమంది సేవకులు అయ్యారు. ఒక మీటింగ్ లో ఒక సేవకుడు సాక్ష్యం చెప్పాడు, అదిగో పలానా శ్రీదేవి ద్వారా రక్షింపబడ్డాను నేను అని. అలాంటి సేవకులు కొంతమంది ఉన్నారు, ఆ ద్వారా కొన్ని వేల మంది రక్షింపబడ్డారు. ఈరోజు నీ సంగతి అండి. డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు చనిపోయారు. అవయవాలు లేని అమ్మాయి సేవ చేసి కొంతమంది ప్రభు దగ్గర నడిపించింది. నువ్వు వెలిగించబడ్డావు, మరి నువ్వు ఎవరిని వెలిగిస్తున్నావు? నీ భర్త వెలిగింపబడ్డా, నీ పిల్లలు వెలిగింపబడ్డారా, నీ భార్య వెలిగింపబడుతుందా? ఆలోచన చేయాల్సిన విషయం. అర్థం ఒక సవాలుగా తీసుకోగలగాలి. చూడండి, అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి మేరీ స్లెస్టర్ చూడండి, ప్రార్థన చేసుకుంది, ప్రభు తీసుకుని వెళ్ళాడు ఆఫ్రికా ఖండానికి. అక్కడికి వెళ్ళి భాష నేర్చుకుంది, భాషని అడవిలోకి వెళ్ళింది. మొదట ఆమెను రానివ్వలా, ఎందుకంటే వాళ్ళందరూ నల్లగా ఉంటారు, ఏం తెల్లగా ఉంటుంది, స్కాట్లాండ్ దేశం నుంచి వచ్చింది కాబట్టి. రానివ్వకపోతే ప్రార్థన చేస్తుంది, ప్రభా ఎలాగైనా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి నీ గురించి ప్రకటించాలయ్యా. వాళ్ళ భాష నేర్చుకుంది, వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు రానివ్వట్లా. ఒకరోజు వాళ్ళ యొక్క నాయకుడికి భయంకరమైన విషజ్వరం వచ్చింది. విషజ్వరం వస్తే వాళ్ళు రకరకాల ఆకుల ద్వారా రకరకాల రసాయనాలు ఆ యొక్క ఆకు రసాన్ని పిండి పోస్తున్నారు, కానీ తగ్గట్లా అతనికి. ఈ జ్వరం ఎక్కువైపోతుంది, మనిషి క్షీణించిపోతున్నాడు, రేపో మాపో చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. మళ్ళీ ప్రతిరోజు వెళ్తుంది, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, బాగుపడతాడు అతను, నా దగ్గర మందులు ఉన్నాయి, ఎందుకంటే నర్సు కదా. వెళ్ళేటప్పుడు కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళింది, ఇంజెక్షన్స్ తీసుకెళ్ళింది. అయ్యా నేను బాగు చేస్తాను అతంటే రానిలా. చివరి క్షణంలో సరే బాగు చెయ్యమ్మా అంటే ముందుగా ప్రార్థన చేసుకుని, ప్రభా నేను వేసే మెడిసిన్, నేను ఇచ్చే ఆ యొక్క ఇంజెక్షన్ ఇంట్లో పని చేయాలి, మీరు బాగు చేయండి అన్నప్పుడు ప్రార్థన చేసుకుంది. ఆయనకి ఇంజెక్షన్ చేసింది, తర్వాత టాబ్లెట్ వేసింది. ఆలోచన కాసేపట్లోనే కొన్ని రోజుల నుంచి మంచం మీద ఉన్నాడు ఇతను. కొన్ని రోజుల నుంచి ఇతను చావు బ్రతుకులో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇంజెక్షన్ చేసిందో, మేరీ స్లెస్టర్ మెడిసిన్ వేసిందో, దెబ్బకి లేచి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. వెంటనే ఆ ఊరు వాళ్ళందరూ వస్తారు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు, అడవిలో ఉన్న వాళ్ళందరూ ఏమి మొక్కుతున్నారు, నేను కాదు దేవుణ్ణి. అప్పుడు చెప్పడం ప్రారంభించింది. మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా ఆ అడవి ప్రాంతం ప్రజలందరూ రక్షింపబడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళకున్న మూఢనమ్మకం కూడా తొలగిపోయింది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పెంచుకున్నారు. మీరు ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మనం ఒకసారి పరిశీలన చేసుకోగలగాలి. నువ్వు దేవుని వాక్యం చదివి వెలిగించబడుతున్నావు. నీ వెలుగుని నువ్వు కొంచెం కింద మంచం కింద పెట్టుకోబాక. దీపస్తంభం మీద దీపం ఎలాగుండాలో అలా నువ్వు ఉండాలి. నీ దగ్గర ఉన్న వెలుగుని అనేకుల దగ్గరికి పంపించబడాలి. దానికి నువ్వు ఛాలెంజ్గా ఉండాలి. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. మూడో విషయం ఏంటంటే సార్, నూనె దేనికి గుర్తుంటే చూడండి, విశ్వాసానికి గుర్తు. నూనె ద్వారా విశ్వాసం కలుగుతుంది అంటే అర్థం. నూనె అంటే దేనికి సాదృశ్యం? దేవుని వాక్యం. వాక్యం ద్వారానే ఏం కలుగుద్ది? విశ్వాసం వస్తుంది.
యేసుప్రభు గ్రామానికి వెళితే ఒక అమ్మాయి 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంటుంటే జరిగిన విషయం చెప్పమంటారా? ఆ అమ్మ యేసుక్రీస్తు గురించి విని ఏం జరిగిందో తెలుసండి, విని యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో మెడిసిన్స్ వాడిని తగ్గల. కానీ యేసు గూర్చి విన్న తర్వాత విశ్వాసం వచ్చింది. అంటే దేవుని మాటలు మన హృదయాలకు ఏం కలగజేస్తాయి? విశ్వాసాన్ని కలగజేస్తాయి. ఆ విశ్వాసంతో వెళ్ళింది ఆమె. మందులు వాడింది, డాక్టర్స్ ని సంప్రదించింది, కానీ తగ్గలేదు. కానీ విశ్వాసంతో ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకుంటే ఆ క్షణంలోనే ఆమెలో దేవుని ప్రభావం వచ్చి ఆమె యొక్క రోగము బాగుపడింది. స్తోత్రం చెప్పండి. ఆలోచించి విశ్వాసంతో ఎప్పుడు నింపబడతావో తెలుసా? దేవుని వాక్యంతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో దేవుని వాక్యం నిన్ను విశ్వాసానికి మూలంగా మార్చుద్ది. ఆ విశ్వాసంతోనే నీకున్న బలహీనతలు తొలగించబడతాయి. ఆ విశ్వాసంతోనే అనేక శ్రమలు రావచ్చు. అందుకే యేసయ్య అన్నాడు, నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, కొండను తీసుకుని ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళొద్దంట, సముద్రంలో పడేయాలని వెళ్ళిపోయింది అన్నాడు. కారణం ఏంటి? అర్థం ఏంటి? కొండ అంటే చాలా బలమైన శోధనలు, బలమైన కష్టాలు, శ్రమలు. కానీ ఆవగింజ చాలా చిన్నదే, విశ్వాసం చిన్నదే అవ్వచ్చు. కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే కొండలాంటి శోధన ఏదైనా అవ్వచ్చు, బండలాంటి సమస్య ఏదైనా అవ్వచ్చు, అది పెక్కలించబడుతుంది. స్తోత్రం చెప్పండి. కానీ నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలా వస్తుంది? బైబిల్లో ఉన్న మాట, వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని వాక్యం వింటున్నావా? విన్నట్టుగా నటిస్తున్నావా? ఆలోచన చేయాలి. వాక్యం మనం శ్రద్ధగా విని ఆసక్తితో విని నీ దీపాన్ని నువ్వు నింపుకొని చక్కగా నువ్వు జీవించినట్లయితే నీ ప్రవర్తన చక్కగా ఉండదు, నువ్వు వర్ధిల్లుతావని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటుంది మీరు చాలా విషయాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తా, సమయం అయిపోయింది. ఎవరికైనా బాగోపోతే ఏం రాస్తారు? నూనె రాస్తారు. నూనె రాయటం ఏంటి అసలు? నూనెకి స్వస్థతకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. నూనెకి స్వస్థతకి ఏం సంబంధం లేదు. కానీ నూనె రాయడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసానికి గుర్తది. ఆలోచన చేయండి. ఎందుకంటే విశ్వాసముతో నువ్వు నూనె రాసి ప్రార్థిస్తే తప్పకుండా రోగి బాగుపడతాడు. అందుకని యాకోబు రాసిన పత్రిక, ఇది చెప్పేసి ముగిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక విశ్వాస సహితమైన ప్రార్థన 14వ వచనం చదవండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. అతడు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. అంటే నూనెలో శక్తి ఉందా? విశ్వాసంలో శక్తి ఉందా? విశ్వాసంలో శక్తి ఉంది. విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యం ద్వారా రావాలి విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే కొండలను సైతం పెకలించగలుగుద్ది. అందుకోసం మీరు గమనించండి, వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయాల్సిన విషయం, మనం దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో దీపస్తంభాలుగా ఉన్నాం. అయితే ఆ దీపాల్లో నూనె పోస్తేనే ఎలాగైతే వెలుగు వస్తుందో అట్లాగే మనం కూడా దేవుని వాక్యంతో నింపుకుంటానే మనం వెలుగుగా ఉంటాము. లేని పక్షాన ఈ దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. యేసు ప్రభువు రాబోతున్నాడు 2వ రాకడలో. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఎవరికి. 2000 సంవత్సరాల నుంచి ఇదే మాట ప్రభు రాబోతున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన కూడా అన్నాడు, వెళ్ళిపోతే మళ్ళీ వస్తాను అన్నాడు. ఇంకా రాలేదని ఎదురు చూస్తాం మనం. కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు రెడీగా ఉండాలి. ఎప్పుడు ప్రభు రాగానే నువ్వేమవ్వాలి? ఆయనతో పాటు వెళ్ళడానికి. స్తోత్రం చెప్పండి. వెళ్ళాలంటే ఏం చేయాలి? చిన్న ఉపమానం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పిన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సంఘం అంట చూడండి, పరలోక రాజ్యం 10 మంది కన్యకలు పోలి ఉన్నది. దాంట్లో 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు ఎవరంట? బుద్ధి లేని వాళ్ళు అన్నది. ఏంటన్నమాట బుద్ధి లేకపోవడం అంటే? బుద్ధి లేకపోవడం కారణం నూనె లేదు వాళ్ళకి. దివిటి వెలిగించబడింది కానీ ఏమి లేదంట, నూనె లేదు. నూనె లేకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే దేవుని వాక్యం లేదు వాళ్ళలో.
ఒకసారి వెలిగించబడ్డారు, మళ్ళీ వెలిగించుకోవడానికి ఏం లేదు, వాళ్ళు నూనె లేదు, సిద్ధం చేసుకోవట్లేదు. కానీ 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ముందు చూపు ఉంది, వాళ్ళకి నిరీక్షణ ఉంది, ప్రభు వస్తాడు, ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళాలి. నేను వెళ్ళాలంటే నా దీవించి ఏమవ్వాలి, వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు నేనేం దంచి తీసిన నూనెతో నా హృదయాన్ని నింపుకోవాలి, నా దీపాన్ని నింపుకోవాలని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిరోజు, ఒక వారం విన్నాను కదా, ఒక ఆదివారం లేదా ఒక శుక్రవారం విన్నాను కదా, మిగతా రోజులన్నీ సరిపోతాయి అనుకోకూడదు. ప్రతిరోజు దంచి తీసిన ఆ నూనెతో ఆ దీపాలు ఎలాగైతే నింపబడతాయో అలాగే ప్రతిరోజు దేవుని వాక్యంతో నీ హృదయం నింపుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా ఏం జరుగుతుంది తెలుసా, నీ దీపం ఎప్పుడు వెలుగుతోంది, ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, నేను పిలుస్తాడు, వెంటనే నేను ఆ వెలుగుతున్న దీపాలతో ఎక్కడికి వెళ్తావు, ప్రభువుతో పాటు నిత్యరాజ్యంలో ఉంటావు. ప్రభు ఈ మాటలో దీవించును గాక. ఆమె దయచేసి అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.